కేసీఆర్ గద్దె దిగడానికి అతిపెద్ద కారణం గ్రౌండ్ లెవెల్ కరప్షన్. పార్టీ నాయకుల నుండి ప్రభుత్వ యంత్రాంగం దాకా అడ్డకోలుగా దోచేసుకున్నారు. ఆయన కంట్రోల్ చేయలేకపోయారు. ఏ స్థాయిలో అంటే జీతాలు భారీగా పెంచారు. ఆయన చాలా నిజాయితీగా చెప్పారు ఆ రోజున, మీకు ఇంత భారీ జీతాలు పెంచుతున్నాను, దాదాపు డబుల్ శాలరీలు అయినాయి, లక్షల్లో శాలరీలు అయినాయి కాబట్టి నిజాయితీగా ఉండండి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవిర్భావం యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చండి, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పారు. కానీ లంచం రేటు పెంచారు. మేము మా జీతం ఎంత ఉంది, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి ఇది ఇచ్చే లంచం ఏంటి అని ఇదివరకు 1000 తీసుకునేవాడు ఇప్పుడు 10,000 రూపాయలు తీసుకున్నాడు. అది ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత కేసీఆర్ సర్కార్ని దెబ్బతీసింది. ఎందుకు? కార్యకర్త నాయకులు కూడా అధికారులతో కుమ్మక్కయ్యి సంపాదించేసుకోవడం, దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. నాయకులు తిని సంపాదించుకుని చివరికి ప్రజలు తిరస్కరించడంతో ఓడిపోతే ఇప్పుడు వాళ్ళ సంగతి తేల్చే పని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. అందులో రెరా అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏ ప్లాన్ అయినా సరే అప్రూవల్ చేసేటువంటి అధికారం ఉన్నటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో రెరాకి సంబంధించినటువంటి అధికారి దగ్గర ఏకంగా 100 కోట్ల రూపాయల ఆదాయం దొరికిందట. 100 కోట్ల రూపాయల ఆస్తులు రెరా కార్యదర్శి దగ్గర. అతని దగ్గర 14 బృందాలతో సోదాలు చేస్తే సరే 40 లక్షల క్యాష్ అంటే పెద్దగా అనుకోకపోవచ్చు, కానీ ఇది విల్లాలు, ఫ్లాట్లు, భూముల పత్రాలు, 60కి పైగా గడియారాలు, 40కి పైగా ల్యాప్టాప్లు, ఐఫోన్లు, బ్యాంకుల్లో కోట్ల డిపాజిట్లు, 10ల సంఖ్యలో విల్లాలు, ఫ్లాట్లు, భూముల పత్రాలు. అంటే ఈ రెరా వాళ్ళది ఈ అధికారులు ఏం చేస్తుంటారో, ఉన్నతాధికారులు ఈ పర్మిషన్ ఇవ్వగలిగే స్థాయి అధికారులు, ఈవెన్ తుడాలు, ఉడాలు, జుడాలు, బుడాలు ఏ ఉన్నా సరే ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఎవరైతే ఒక 100 ఫ్లాట్లో 200 ఫ్లాట్లో అమ్ముతున్నారంటే, అంటే వెంచర్ వేస్తున్నారంటే అందులో కొంతమంది 2 అడుగుతారు. ఒకళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఒకటి, వీళ్ళకొకటి. కొంతమంది 3 అడిగి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మనం ఒక 100 ఫ్లాట్లు అమ్మితే ఓ 3 వాళ్ళకి ఇచ్చేయాల్సిందే. అలాగా ఈయన ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కటి పొందాడు అనడానికి సాక్ష్యాలు దొరికినాయి. అంటే ఏ స్థాయిలో కరప్షన్ జరిగిందో అర్థం చేసుకోవచ్చు.